ఆగస్టు 15, 1947 భారతదేశం స్వేచ్ఛను పొందింది. కాని అది పూర్తి స్వేచ్ఛ కాదు, ఒక విభజిత స్వేచ్ఛ. బ్రిటిష్ వారు 562 సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్కి చేరే స్వేచ్ఛ ఇచ్చారు. కాని ఒక్క సంస్థానం, హైదరాబాద్, భారతదేశం హృదయంలో ఉండి కూడా దాని గుండె స్పందనను తిరస్కరించింది. ఇది ఓ యుద్ధం కథ కాదు, ఇది ఓ లక్ష్యానికి జరిపిన శాంతి సంగ్రామం. ఇది స్వప్నాల, కుతంత్రాల, పాకిస్తానీయ కుట్రలపై గెలిచిన భారతీయ ఏకతా కథ. దేశం స్వతంత్రతను జరుపుకుంటున్న సమయములో హైదరాబాద్ నిజాం భారత్ను తిరస్కరించాడు. పాకిస్తాన్తో రహస్యంగా సంబంధం ప్రారంభమైంది. హైదరాబాద్ భారత్ మధ్యన పడింది. అది పాకిస్తాన్లో చేరితే మన దేశమే 2 ముక్కలవుతుంది. ఇప్పుడే మిలిటరీ చర్య తీసుకుంటే అంతర్జాతీయంగా విమర్శలొస్తాయి. మాటలు వదిలేస్తే వాళ్లు ఆయుధాలు పెడతారు. శాంతి పేరుతో యుద్ధం సిద్ధం చేస్తున్నారు.